చెరువులోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకుంటామని అదే లక్ష్యంగా పనిచేస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి చెరువులు పరిరక్షించడం హైడ్రా ఉద్దేశం కాదన్నారు రంగనాథ్. పారిశ్రామికవేత్త అదానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంచు భూమి కూడా ఇవ్వలేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. స్కిల్ యూనివర్సిటీకి విరాళం ఇస్తే తీసుకోవద్దా అన్నారు. యూనివర్సిటీకి కేటీఆర్ విరాళం ఇచ్చినా తీసుకుంటామని కౌంటర్ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. ఏపీలో 10 రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. 10 రోజుల్లో 59 గంటల 55 నిమిషాలు సమావేశాలు సాగాయి. ఈ సమావేశాల్లో 21 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. వివిధ అంశాలపై 120 మంది సభ్యులు ప్రసంగించారు. ఏపీ పీఏసీ చైర్మన్ గా పులవర్తి రామంజనేయులు ఎన్నికయ్యారు. సభ్యులుగా మరో 8 మంది ఎన్నికయ్యారు. పీఏసీ సభ్యులుగా నక్క ఆనందబాబు, ఆరుమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, రామంజనేయులు, జయనాగేశ్వరరెడ్డి, కోళ్ల లలికుమారి, శ్రీరామ తాతయ్య, విష్ణుకుమార్ రాజ్ ఎన్నికయ్యారు. ఏపీలో ఆదాయం వ్యయాలపై కాగ్ నివేదికను విడుదల చేసింది. 2022-23 కాగ్ రిపోర్టును వెల్లడించింది. ఈ కాలంలో ఏపీలో రెవెన్యూ రాబడులు గణనీయంగా తగ్గినట్లు, రెవెన్యూ వ్యయం 26% పెరిగినట్లు తెలిపింది. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ విగ్రహ ఏర్పాట్ల పనులు వేగంగా సాగుతున్నాయి. విగ్రహ నిర్మాణంపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. పనులు ఎంతవరకు వచ్చాయో అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విగ్రహ పనులు చేస్తున్న కూలీలతో రేవంత్ మాట్లాడారు. ఆదిలాబాద్ లో 4 అనుమానిత మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో 5 గురించి గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. పట్టుకున్న వారంతా హత్యకు కుట్ర చేసినట్లు తెలిపారు పోలీసులు. లండన్ యుఎస్ ఎంబసీ దగ్గర పేలుడు జరిగింది. దీని తీవ్రత ఎక్కువగా ఉన్న అధికారులు మాత్రం అలర్ట్ అయ్యారు. ఎంబసీ వద్ద మొదటగానే ఓ అనుమానాస్పద ప్యాకేజీని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారని లండన్లోని స్థానిక మీడియా చెబుతోంది. ఆసీస్తో జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భారత బౌలర్లు అదరగొట్టారు. తొలి టెస్టు మొదటి రోజు హవా కొనసాగించారు. బుమ్రా 4, సిరాజ్ 2, హర్షిత్ 1 వికెట్ తీశారు. 67 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది ఆస్ట్రేలియా. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయింది.